రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు, పాలండి. మీరు రాజశేఖర్ గారు, పాలండి. అయ్యో మీరు లేవద్దు. అయ్యో రాజశేఖర్ గారు, పాలండి. రాజశేఖర్ గారు, నమస్కారం రాజశేఖర్ గారు. నమస్తే. నా పేరు నీకెలా తెలుసు? హాయ్ బాబాయ్, అనసూయ గారు ఎప్పుడు మీ గురించి చెప్తారండి. ఏమని? రాజశేఖర్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఆస్తి మొత్తాన్ని నేనే అదే ఆయన ఆస్తి మొత్తాన్ని నేనే కాపాడుతున్నానని, ఆయనకి నా మీద అంత నమ్మకం అని. అలాగా? ఒరేయ్ ఒరేయ్, అసలు ఎవరా నువ్వు? అదేంటి, అతను ఎవరో తెలియకుండా నా గురించి అతనికి ఎలా చెప్పావు? అంటే వాడికి మా అమ్మకి పాల విషయంలో కొంచెం గొడవ జరిగింది. అందువల్లే ఎవర్రా నువ్వు అంది. అంతేనండి. అవునవును, పాలలో నీళ్లు కలపద్రా అంటే వాడు కన్నీళ్లు కలుపుకొచ్చాడు సార్. నా కన్నీళ్ళు కాదండి, మా గేద కన్నీళ్ళు. దాంతో అమ్మగారికి ఆవేశం వచ్చేసి ఇంత పెద్ద పేడేసారండి. అదే గేదె పేడ తీసుకుని నా మొహాన్ని వేశారు. దాంతో నాకు కోపం వచ్చి ఆవిడతో పలకడం నేను మానేశాను. అవునండి, ఇంతకీ మీ మనరాలు చూసారా? అయ్యో, పక్కనే నిలబడి ఉంటే చూసారా అని అడుగుతావేంటి? ఏటేటి, మీ మనవరాలు మీ పక్కనే ఉండదే? ఏదండి బాబు, ఏడుండదే? అయ్యో ఏడండి బాబు. అయ్యో, అసలు వీడెవడు, ఎందుకు వచ్చాడు, నిజాలు ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు? అరే, పాలు పోయకుండా పెత్తనాలేమిట్రా? ఆ పాలు పోసుకో. పక్కనే గీతని పెట్టుకొని కనపడట్లేదు అంటావేంట్రా? ఊకోండి బాబు, మీరు గీతను ఎప్పుడు చూసారో? నేను 6 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఆ మాత్రం గుర్తుపట్టలేనా? ఈడ గీత లేదండి. గీత లేదా? మరి ఈ అమ్మాయి ఎవరు? చచ్చా, ఈ పాలడు అనసూయని అడ్డం గిరికిచ్చిండుగా. నీ పని అవుట్ ముస్లి. అది ఇంకెవరో శ్వేత. శ్వేత రేయ్, శ్వేత గీత ఒకరే కదా? అదంతా నాకు తెలదండి. ఈ పిల్ల మాత్రం గీత కాదు. పిలిచావా తల్లి? నువ్వు రారా అంటే పిలిచావేమో అనుకొని వచ్చాను. చెప్పండి రాజశేఖర్ గారు. ఏంటిదంతా? అసలు వీళ్ళు గీతకి డాన్స్ సంగీతం నేర్పించే టీచర్లేనా? అవును బాబాయ్ గారు, రోజు వచ్చి వాళ్లే నేర్పించేది. మరి వీళ్ళు తనని గీత కాదు అంటారేంటి? బెల్లం హరి, ఇది గీతే కదరా. మీరు బిలహరి అన్నా బెల్లం హరి అన్నా ఏ విధంగా చూసినా ఇది గీత కాదు అనిపిస్తుంది. ఒకసారి తోకెత్తి చూస్తే తెలిసిపోతుంది. తోకెత్తి చూడ్డానికి ఇదేనా దూడపిల్ల అనుకున్నావా? ఆడపిల్లరా అడ్డగోడదా. ఇతనేంటి తోక బర్రె అంటున్నాడు? అయ్యో, ఈయన పశువుల డాక్టరే కదా. అంటే పశువుల డాక్టరా? ఒకప్పుడు పశువుల డాక్టరే. అనుకోకుండా ఒకరోజు ఎద్దు ఎగిరి వెనక్కి తన్నింది. దాంతో ఇలా సంగీతం మాస్టర్ గా ఫిక్స్ అయ్యాడు. అవునవును, నేను పాడితే నెమలి కూడా నోరు తెరుచుకు చూస్తుంది. వీడు మనిషా పశువా? చూస్తావేంటమ్మా, నువ్వు గీతవి అని మేము నమ్మాలి అంటే నువ్వు నేను నేర్పిన పాట పాడాలి. అలాగే గురువు గారు.
చెప్పండి. బిలహరితో బీజం వేసి మోహనంలో మునిగి తేలి కీరవాణితో కదం తొక్కి ఆనంద భైరవిలా ఆలపించి శివరంజనితో శివం ఎత్తి శబ్దనాదంతో మిమ్మల్ని ఆనందంలోకి నెట్టమంటారా? చెప్పండి గురువుగారు, ఏ రాగంతో మొదలు పెట్టను, ఏ రాగంతో ముగించను? అవును, సంగీతంలో ఇన్ని రాగాలు ఉన్నాయా తల్లి? అబ్బే, అదేంటి సంగీతంలో సమ్రాట్ మీరు? మీకు రాగాలు తెలియవా? అవును, సంగీత విద్వాంసులు మీరు, రాగాల గురించి మీకు తెలీదా? అది అదే ఏంటా కంగారు? అసలు మీరు నిజంగా మాస్టర్లేనా? అది ఎందుకు గురువుగారు అలా తాత వైపు చూసి కంగారు పడుతున్నారు? తాతగారు, వీరు అసలు సిసలైన సంగీత విద్వాంసులని వారు సంగీతంలోనే నిరూపించుకుంటారు. గురువుగారు, పాడండి. పాడి మా తాతయ్య గారిని ప్రసన్నం చేసుకోండి. పాడండి. తోక సందనా, పేడ పచ్చనా, కుర్తి ఎర్రనా, ఆవు తెల్లనా, తోక సందనా, పేడ పచ్చనా, కుర్తి ఎర్రనా, ఆవు తెల్లనా. ఒరేయ్ నీచుడా, పాట పాడరా అంటే ఆవు తోక పేడ అంటావేంట్రా? అవును, ఆయనకి ఆవు పేడ దేవుడు బాబాయ్ గారు. ఇప్పుడు లేటెస్ట్ ఇష్యూస్ కూడా ఇవే బాబాయ్ గారు. ఆయన సంగీతం విన్నారు కదా, ఇప్పుడు గీత మాస్టర్ నేర్పిన పాటే పాడుతుంది. తప్పదా? తప్పదు, పాడాల్సిందే, పాడి నిరూపించాల్సిందే. అమ్మ శ్వేత, నేను ముందే చెప్పిన కదా, ఈ పూజలు పాటలన్నీ నా వల్ల కాదని. మళ్ళీ నువ్వు వాడవంటవేంది? అయ్యో నీకు దండం పడతాను, ఏదో ఒకటి పాడమ్మా. అయితే మరి వేయించుకో. పాడల్నా వద్దా? అయ్యో చస్తానా, వెయ్యి ఇస్తానులే, పాడు. పాడతా, కాసుకో. తాతగారు, ఈ రోజు మా మాస్టర్ చెప్పిన పాట పాడతాను, వినండి. నరుడా ఓ నరుడా, ఏమి కోరిక, నరుడా ఓ నరుడా, ఏమి కోరిక, కొరుకో కురి చెరుకో చెరి ఎలుకో పాలక, ఓ నరుడా ఏమి కోరిక, ఏమి కోరిక, ఏమి కోరిక, ఏమి కోరిక. గీత, ఏంటి నువ్వు పాడుతున్న పాటలు? ఈ పాటలేంటి చండాలంగా? ఆయన ఈ పాటే నేర్పారు తాతగారండి. నేనా? ఏయ్, నువ్వు నేర్పపోతే ఆ పాట తను ఎలా పాడింది? నేనే నేర్పించా. ఛీ, పిల్లలకి ఇలాంటి పాటలు నేర్పించేది? అవును తాతగారు, ఈయన ఇలా నేర్పారంటే ఇంకా ఈయన నేర్పిన డాన్స్ చూపిస్తే ఏమంటారు? ఆఖరిసారిగా ఇచ్చాడేంటి తాతగారు? నేనొచ్చింది నిన్ను చూసి వెళ్ళడానికి కాదమ్మా, నిన్ను నాతో తీసుకువెళ్ళడానికి. ఏంటి?